రాలేదో చెప్పండి. జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 5వ వచనం 4వ వచనం చదువుతాం. 4 చదువునా. అది నీ యొద్దనున్నప్పుడు నీరే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడవగా వినిన వారికందరికి మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచు వారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. హల్లెలూయా. ఇంకా 4వ వచనం మనం చదువుకున్నాం. గమనించండి, అననీయ సప్పీరాలు ఆదిమ సంఘంలో ఉన్నటువంటి మంచి భక్తులు. వారి జీవితంలో నుంచి మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా కొన్ని విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. ఎందుకనంటే ఆదిమ సంఘంలో జరిగిన సంగతులు నేటి సంఘాల్లో జరుగుతున్నాయి. కొన్ని ఫ్యామిలీలు లేదా కొంతమంది భక్తులు మనకు మాదిరికరంగా ఉన్నారు మంచి విషయాల్లో. కొంతమంది జీవితాల ద్వారా కొన్ని పాఠాలు కూడా మనం నేర్చుకుంటాం. దేవుణ్ణి వెంబడించే విశ్వాసి ఎవరైనా సరే ఈ లోక సంబంధమైన మనస్తత్వంతో, అంటే మారు మనస్సు లేకుండా ఈ లోకానుసారమైన ఆలోచనలతో దేవుణ్ణి వెంబడించలేడు. అది చివరి వరకు కూడా ఆ జర్నీ సాగదు. గుర్తుపెట్టుకోండి, ఇస్కరియోతు యూదా కానీ కొంతమంది భక్తులు కొత్త నిబంధనలో ఉన్నారు, పాత నిబంధనలో ఉన్నారు. పాత నిబంధనలో ఆకాను, బిలాము, గేహాజీ ఇలా కొంతమంది ఉన్నారు. కొత్త నిబంధనలో ఇస్కరియోతు యూదా, అననీయ సప్పీరాలు కొంతమంది ఉన్నారు, దేమా. వీళ్ళందరినీ కొంతమంది జీవితాలు చూస్తే వారి ఆరంభం చాలా బాగుంటుంది, కానీ వారి యొక్క జీవిత విధానంలో దేవుని కోణంలో వారు ఆలోచించుకోకపోవడం వలన సాతానుకు అవకాశం ఇచ్చి, సాతానుకు చోటిచ్చి ఒక చెడ్డ మాదిరిని చూపించారు. ఈరోజు అందరూ దేవుని నమ్ముకుంటున్నారు. సంఘాలు ఎందుకు దేవునికి అవమానంగా మారిపోతున్నాయి? చాలా మంది సంఘాల్లో విశ్వాసులు, సేవకులు కూడా కొంతమంది దేవునికి అవమానం తెచ్చేవారికి ఎందుకు మారిపోతున్నారు అంటే అపవాదికి వారి హృదయాల్లో చోటు ఇవ్వడం. ఇది తెలుసుకోకపోతే ప్రతి వారు మోసపోతారు. ఆల్రెడీ ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా సాతాను హ్యాండిల్ చేస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరి మనసులను, ఆలోచనలు, తలంపును అపవాది హ్యాండిల్ చేస్తున్నాడు. వారి ఆలోచనలను బట్టి మూవ్ అవుతున్నారు, కానీ పరలోకం వెళ్ళలేరు, యేసుకు ఇష్టమైన జీవితాన్ని జీవించలేరు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అననీయ సప్పీరాలతో దేవుని ఆత్మ ద్వారా దైవజనుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఫస్ట్ మాట మనం చదువుకున్నాం 3వ వచనంలో. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెల్లో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించునని చెప్పాడు. 2వ మాట మనము 4వ వచనం చదువుకున్నాం. నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడితవని వారితో చెప్పాను. ఈ విషయాలన్నీ దేవుడే స్వయంగా వారితో మాట్లాడుతున్నాడు. నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడితివే అంటున్నాడు. అంటే మనము ఇంతకుముందు కొన్ని విషయాలు నేర్చుకున్నాం, మీకు గుర్తుందో లేదో. దేవుని బిడ్డలు చేసే పనులు సంఘములో, లేకపోతే సేవకుల ఎడల, లేకపోతే సంఘానికి చేసేవి ఎవరికి చేస్తున్నట్టు? నేరుగా దేవునికి చేస్తున్నట్టే. ఒక విశ్వాసిని ఇంకొక విశ్వాసి తిడుతున్నాడంటే ఎవరు తిడుతున్నట్టు? ఒక విశ్వాసి సేవకుని తిడుతున్నట్టు ఎవరు తిడుతున్నట్టు? ఒక సేవకుడు ఇంకొక సేవకుని దూషిస్తున్నాడంటే ఎవరిని దూషిస్తున్నట్టు? సేమ్ టైం మంచి చేసినా అదే వర్తిస్తుంది, చెడు చేసినా అదే వర్తిస్తుంది. మనకి ఎగ్జాంపుల్ అపోస్తలుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు
సంఘాన్ని హింసించినప్పుడు అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 3వ వచనంలో చదువుకున్నాము. సౌలుని క్రీస్తు ప్రభువు మాట్లాడుతూ ఏమన్నాడు? సౌలా సౌలా, నన్ను ఎలా హింసించుచున్నావు, నన్ను ఎలా హింసించుచున్నావు అని ప్రభువు అడుగుతున్నాడు. కానీ సౌలు హింసించేది ఎవరిని? దేవుని బిడ్డలను. దేవుని బిడ్డలను ఇబ్బంది పెడుతుంటే, బాధ పెడుతుంటే దేవుడు ఏమన్నాడు? నన్ను ఎలా హింసిస్తున్నావు అన్నాడు. ఇప్పుడు దైవజనులతో అబద్ధం ఆడితే పేతురు ఏమన్నాడు? నువ్వు దేవునితో ఎలా అబద్ధం ఆడుతున్నావు అన్నాడు. దైవ సేవకులతో నీ బిహేవియర్ ఎలా ఉంది? సేవకుల్ని ఎలా బిహేవ్ చేస్తున్నావు? నీ ముందున్న దైవజనుడు ఎలాంటి వాడు అనుకున్నావు? చదువు రాదు, చేపలు పట్టుకునేవాడు, సరిగా వస్త్రాలు లేవు, ధనవంతుడు కాదు, ఈయన బీదవాడు. ఏమనుకుంటున్నాడు? అననీయ ఏమనుకున్నాడు? సపీర ఏమనుకుంటుంది? మాట్లాడేది మనిషితో, కానీ తనేమంటున్నాడు? దేవునితో అబద్ధం ఆడామంటున్నాడు. అబద్ధం ఆడింది ఎవరు? వారు ఎవరితో అబద్ధం ఆడారు? పేతురుతో, దైవ సేవకునితో అననీయ అబద్ధం చెప్తే పేతురు ఏమన్నాడు? దేవునితో. నువ్వు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడితివని. చెప్పండి, సేవకుని పట్ల బిహేవియర్ ఎలా ఉందో అది దేవుని పట్ల మన బిహేవియర్ ఉన్నట్టు. మీకు అర్థమైందా? ఈ వాక్యం అర్థమైందా? అర్థమైందా కాదు? మర్మాలు ఏమి లేవు. ఈ అలంకార భాష లేదు, లేకపోతే పరలోక భాష కాదు, లేదా మర్మాలు కాదు, ఉపమానాలు అంతకన్నా కావు. ఇవి అక్షరార్థంగా ఉన్నదున్నట్టు చరిత్ర. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఏకీభవించారు. రెండవది ఏంటంటే వారు అబద్ధం ఆడారు. ఇక్కడ అబద్ధం ప్లేస్లో ఇంకేదైనా పెట్టండి. దేవుని బిడ్డలతో, దైవ సేవకులతో, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసితో, ఒక సేవకుడు ఇంకొక సేవకునితో చేసేది దేవునికి చేస్తున్నట్టే. నేరుగా వెళ్ళిపోతుంది, దానికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఎక్కడుందా మాట? మీకు మలాకి గ్రంథం మత్తయి సువార్తకు ముందు ఉంటుంది, తీస్తారా? మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సమ్ముఖమందు వ్రాయబడెను. ఈ 16వ వచనంలో 2 సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2 సంగతులు జాగ్రత్త వినండి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఎవరు ఆలకిస్తున్నారు మాట్లాడేటప్పుడు? ఈ అక్క ఇంటికి పోయి మాట్లాడుతుంది ఇంకొక అక్క గురించి. ఈ అన్న కాడికి పోయి మాట్లాడుతుండే ఇంకొక అన్న గురించి, లేదా పాస్టర్ గారి గురించి, అమ్మగారి గురించి మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు. లేకపోతే ఆ సహోదరి గురించి, ఆ బ్రదరు, ఆ సిస్టర్ గురించి ఈ సిస్టర్లు మాట్లాడుతారు. మాట్లాడుచుండగా ఎవరు వింటున్నారు తెలుసా మీకు? ఇప్పుడు వాక్యం చదివినాక తెలుస్తుంది. అంతకుముందు తెలుసా? ఎవరెవరి గురించి మీరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదనుకుంటున్నారా? ఆయన వింటున్నాడు. ఫస్ట్ ఏంటంటే ఆయన వింటున్నాడు. చెప్పండి, వింటున్నాడు. జాగ్రత్త, వింటున్నాడు. రెండో విషయం ఏంటి తెలుసా? రికార్డ్ అవుతుంది. ఇక్కడ రికార్డే కాదు, ఇక్కడ రికార్డ్ అయితే అందరు వింటారు. మన యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరూ వింటున్నారు. ఇక్కడ రికార్డ్ అయింది, కానీ అక్కడ రికార్డ్ అవుతుంది తెలుసా? ఆ రికార్డ్ ఏంటంటే ఒక గ్రంథం ఉందట. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖం వ్రాయబడుతుందమ్మా. ఆయన వినడమే కాదు, రాస్తున్నాడంట. ఒక గ్రంథం ఉంది. నువ్వు పోయినప్పుడు, నేను పోయినప్పుడు ఆ గ్రంథం ఇస్తాడు. మన చిట్టా బయటపడతాం, మన లిస్ట్
ఏం తెలియదులే, పాస్టర్ గారికి ఏం తెలియదు, ఆ అక్కకి ఏం తెలియదు, ఆ చెల్లెకి ఏం తెలియదు, నేను చేసిన అనుకోవద్దు. ఎవరికి ఏం తెలియదు అని నువ్వు అనుకుంటావు, కానీ రికార్డ్ అవుతుంది, యెహోవా చెవికి వింటున్నాడు. ఆల్రెడీ ఒక పుస్తకం రాయబడుతుంది. నువ్వు రేపు అక్కడికి పోగానే ఫస్ట్ నీ గ్రంథం వస్తుంది, తీస్తారు, నీ హిస్టరీ మొత్తం చూస్తారు అనమాట. దేవుని నమ్ముకుని బాప్తిజం తీసుకున్న రోజు నుంచి నీ చరిత్ర అంతా బయట పెడతారు. నీది నాది అంతా జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం రాయబడింది. ఆ గ్రంథం రేపు ఇప్పబడుతుంది. నువ్వు చేసిన మంచి పనులు ఎన్ని, నువ్వు చేసిన సత్క్రియలు ఎన్ని, నువ్వు చేసిన దాన ధర్మాలు ఎన్ని, నువ్వు చేసిన పుణ్యకార్యాలు ఎన్ని, నువ్వు చేసిన భక్తి ఎంత, నువ్వు చూపించిన ప్రేమ ఎంత, నువ్వు ఇచ్చిన ఆతిథ్యం ఎంత, నువ్వు పెట్టిన ఖర్చు ఎంత, నువ్వు దేవునికి ఇచ్చిన కానుక ఎంత. ఊరికే అనుకుంటున్నారా? కానుకపేట దగ్గర కూర్చున్నట్టు ఆయన లూకా సువార్త 21వ అధ్యాయం కానుకపేట దగ్గర కూర్చున్న కానుకలు వేసే వారిని చూస్తున్నాడంట. ఎందుకో ఆయనకేం పని, యేసయ్యకేం పని కానుకపేట దగ్గర? నువ్వు ఇచ్చేది దేవుణ్ణి ప్రేమించేదాన్ని తెలియజేస్తుంది. నువ్వు దేవుని కొరకు చేసేది నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావో తెలియజేస్తావు. ప్రతిది కూడా నోట్. అక్కడ ఒక విశ్వాసి తన జీవితంలో ఎప్పుడు తనకున్న ప్రతికూలతను బట్టి కాదు, కానీ దేవుడు ఏమై ఉన్నాడో ఆయన్ని బట్టి చేసేది దేవునికి ఘనతం తెస్తుంది. అర్థమైందా? నా మాటలు అర్థమైనాయా? ఇప్పుడు యేసు ప్రభు వారు యూదా ఇస్కరియోతుకు అనుకూలంగా లేడు కాబట్టి అమ్ముకోవాలనుకున్నాడు, అంతే. ఏమి లేదు. తేడా ఎక్కడ వస్తుందంటే కొంచెం మనం ఫేవర్గా లేకపోతే కథం డాష్. పాస్టర్ గారు మంచోడు కాదు, ఎందుకు? ఆమె మంచిది కాదు, పేతురు గారు మంచోడు కాదు, ఆ శారణ మంచిది కాదు. ఎప్పుడు? అంతకుముందు మంచిదే కదా, ఇప్పుడు ఎందుకు మంచిది కాదు? నేను ఇంతవరకు మంచోడే కదా, ఇప్పుడు ఎందుకు మంచోడు కాలేదు? నీకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. నచ్చకపోయినప్పుడు యేసు ప్రభు వారు యూదా చేసే వాటి అన్నింటినీ ఆయన అప్రిషియేట్ చేయలేదు. పేతురును కూడా ఎన్నోసార్లు హర్ట్ చేశాడు. ఎలా హర్ట్ చేశాడంటే, సాతానా వెనుకకు పోన్నాడు. ఎప్పుడు? నేను మనిషి కుమారుడు చనిపోబోతున్నాడు అని అంటే పేతురు, ప్రభు అది నీకు దూరమును గాక అంటే వెంటనే మాట్లాడేది పేతురు కాదు, శిలువ మరణాన్ని ఆపేది అడ్డగించింది సాతాను. కాబట్టి సాతాను దృష్టిలో పెట్టుకొని సాతాను ప్రేరేపించి అలా అనిపిస్తున్నాడని సాతాను గద్దించాడు ఆయన. నిజంగా పేతురుని ద్వేషించాడా? అది అర్థం చేసుకున్నాడు పేతురు, పశ్చాత్తాపడ్డాడు. కానీ కొంతమంది అపార్థం చేసుకొని యేసు ప్రభుని చంపాలి, అమ్మాలి, చంపించాలి అని నిర్ణయం తీసుకున్నారు. జాగ్రత్త. ఇప్పుడు మనము చేసేది సంఘములో జరుగుతున్న సంగతులు మనము వింటున్నప్పుడు మన బిహేవియర్ చేంజ్ చేసుకోవాలి. వాక్యము ద్వారానే మన జీవితంలో మార్పు వస్తుంది. ఎంత గొప్పలు మాట్లాడినా మన జీవితాలు మారవండి. నన్ను మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ప్రత్యక్ష సాక్ష్యం నేనే. నన్ను ఎన్నో బోధలు చేశారు, నీతి బోధలు చేశారు, తిట్టారు, కొట్టారు, మంచి చెప్పారు, కూర్చోబెట్టి చెప్పారు. ఎన్ని చెప్పినా నా జీవితం మారలేదు. యేసయ్య దర్శించినప్పుడు నా జీవితం మారింది. వాక్యము చదువుతున్నప్పుడు నా బ్రతుకు మారింది. అలా మార్పు. కాబట్టి రికార్డ్ అవుతుంది, ఒక పుస్తకం రాయబడుతుంది, యెహోవా వింటున్నాడు. ఆమేన్, ఆమేన్. తెలిసిపోతుంది. ఇప్పుడు చెప్పండి, మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడుతున్నాం. ఎందుకు ఇంత గొప్ప మాట అన్నాడు అంటే, పేతురు దేవుడా, దైవసేవకుడు దేవుడా, పాస్టర్ గారు దేవుడా? మరి అలా అంటాడు ఏంటి? మీకు అర్థం కాలేదా? వాక్యాన్ని వినట్లేదు మీరు? మీకేం డౌట్స్ రావా? వాక్యం చదివేటప్పుడు పరిశోధించరా? పట్టించుకోరా? వినరా? అసలు వింటే కదా కాసేపు ఆగి, ఏంటి ఈ మాట ఏంది ఇలా, ఇక్కడ ఈ మాట ఇలా ఉందేంటి, ఎప్పుడైనా ఆలోచించారా? నువ్వు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడుచున్నావు అంటే దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఆ మాట పేతురు గారి నోట వచ్చిన మాట మనం ఆలోచించినప్పుడు అర్థం చేసుకోవాలి. సంఘములో మనం చేసేదంతా దేవునికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. నాకు ఒక డౌటు, అన్నయ్య సభ్యురాలు ఇంట్లో మాట్లాడుకునేవి సంఘంలో ఉన్న పాస్టర్ గారికి ఎలా తెలిసాయి? భార్య భర్తలు ఇంటి దగ్గర అబద్ధం ఆడదాము, ఇంతే ఇద్దాము, అంతే అని చెప్దాము, వచ్చింది ఇంతే అని చెప్దాము అనుకున్నప్పుడు
ఇక్కడ ఎలా తెలిసింది? అక్కడ పేతురు లేడు కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు వారి ఇంట్లో వారితో. జాగ్రత్త, ఇంతకుముందు చెప్పింది అదే మలాకిలో, యెహోవా వాళ్ళకి ఇస్తున్నాడు. ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఎవరు వింటున్నారు? పాస్టర్ గారు వినట్లే, దేవుడు వింటున్నాడు. మీరేం అనుకుంటున్నారు? ఇంటికాడ బయటకు వచ్చి వందనాలయ్యా అని లోపలి పోయి మళ్ళీ వచ్చాడు, ఏం పని లేదు నాకు, ఇంటికి వచ్చాను, ఏమి ఇవ్వాలి ఇప్పుడు, ఏం పెట్టాలి వెనుక అని లోపల అనుకున్నా, లోపల ఏమనుకున్నా ఆయనకి తెలిసిపోతాం. కొన్నిసార్లు పాస్టర్ గారికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. పేతురు గారికి మిగతా అన్నీ తెలిసినాయి అంటారా? తెలియదు. కానీ ఆ విషయం మాత్రం దేవుడు క్లియర్గా చెప్పాడు, జాగ్రత్త, ఇది వస్తున్నాడు అని వస్తున్నాడు, ఇగో వాళ్ళు ఈ పని చేశారని దేవుడు చెప్పాడు. ఇది సంఘానికి ఒక గొప్ప హెచ్చరిక. ఒక మాటలో చెప్పాలంటే అదొక భయంకరమైన హెచ్చరికగా మారిపోయింది. ఈ ఫ్యామిలీ ద్వారా భయం పుట్టిందిగా. వీళ్ళకి వచ్చిన పనిష్మెంట్, దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ ద్వారా సంఘంలో వణుకు పుట్టింది. 11వ వచనం అదే ఉంది. మామూలు సంఘం అంతటికి, సంఘానికే కాదు, ఈ వార్త బయట కూడా విన్నారుగా అన్ని జనులు, వాళ్ళకి వీళ్ళకి అందరికి ఏం పట్టుకుంది? అది దైవ భయం రావాలి సంఘానికి, దైవ భయం రావాలి. అయితే మన దాకా రావాల్సిన అవసరం లేదు. ఆ పనిష్మెంట్ ఆల్రెడీ బైబిల్లో జరిగింది కాబట్టి మనం జాగ్రత్త పడితే చాలు. అంతేనా? మనకు కూడా రావాలా? ఎవరు కోరుకోరు అట్లా అని. అక్కడ అననీయకు పనిష్మెంట్ అయింది, సప్పిరాకి అయిందంటే నువ్వేం చేయాలి, నేనేం చేయాలి? సరి చేసుకోవాలి. అందుకే నేర్చుకుంటున్నాం. ఆ విషయం తెలియకపోతే సేమ్ మనం అలాగే వెళ్తాం. కాబట్టి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈరోజు మన విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటున్నాను. మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడితూ అని చెప్పిన మాటను బట్టి దేవుడు తన సేవకుని ఎందుకు ఏర్పరచుకుంటాడు? సంఘానికి సేవకునికున్న సంబంధం ఏంటి? చాలా మంది నిర్లక్ష్యంగా ఉండడానికి కారణం ఏంటి? ఇంకా చెప్పాలంటే సంఘాలు మార్చేవాళ్ళు, చర్చిలు మార్చేవాళ్ళు, పాస్టర్లు మార్చేవాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఇప్పుడైతే స్థిరత్వం కలిగిన విశ్వాసులు లేరు. అంటే నమ్మకంగా సమర్పణ కలిగి దేవునిని బట్టి దేవుడు అప్పగించిన లేకపోతే దేవుడు పంపించిన ఆ సేవకుని దగ్గర లేకపోతే ఆ సంఘంలో నమ్మకంగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఇప్పుడు. ఎందుకంటే డిజిటల్ వర్షిప్స్ వచ్చాయి, తెలుసా మీకు? డిజిటల్ ఆరాధనలు వచ్చినాయిగా. మేము సండే కూడా ఫోన్లోనే వాక్యం వింటాం, ఫోన్లోనే ఆరాధన చేస్తారు, కళ్ళు మూసుకుంటాం, ఏకీపిస్తాం. ఫోన్లోనే యూట్యూబ్ ఆన్ చేస్తే ఎంతమంది అండి సండే మీరు యూట్యూబ్ చూడండి ఎన్ని వస్తాయి. సాటిస్ఫాక్షన్ అయిపోతున్నారు, తృప్తి పడిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది హైదరాబాద్లో ఉండి వాళ్ళు వేరే వేరే ఊర్లలో డిస్ప్లే మన ఇది డిజిటల్ వర్షిప్ చేస్తున్నారు. అంటే ఓన్లీగా వాళ్ళ స్క్రీన్ మీద చూడడమే. ఆయన అక్కడే ఉంటాడు, వాళ్ళ చర్చి ఖమ్మంలో ఉంటుంది, మిర్యాలగూడ ఉంటుంది, సూర్యాపేటలో ఉంటుంది, ఇంకొకడ ఉంటుంది. ఆ ఫ్యాన్స్ అంతా ఏది సినిమాగా ఎట్లాగా ఫ్యాన్స్ ఉన్నారో పాస్టర్కి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ ఫ్యాన్స్ అందరూ ఎక్కడికి పోతారు? ఆ డిజిటల్ చర్చికి పోతారు. అక్కడ ఎవరు పాస్టర్ ఉండడు, స్క్రీన్ ఉంటుంది. ఇక అల్ల కూర్చుంటారు, ఆ స్క్రీన్లోనే ఆయన అక్కడ పాట పాడినా, ఆయన వాక్యం చెప్పినా, ఆరాధన చేసినా అంత స్క్రీన్లోనే కథం. లాస్ట్ ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటూ వెళ్ళిపోతారు, ఇంకేం లేదు. అది అలా అలవాటు అయిపోయారు. కొంతమంది అయితే ఇంటి దగ్గరే ఫోన్లోనే. కానీ దేవుని ప్రణాళిక అది కాదండి. ఇప్పుడు ఏఐ వచ్చింది తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తెలుసుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్ ఖచ్చితంగా తెలుసుకోండి. ఇప్పుడు మీరు వాట్సాప్ మీద కూడా రౌండ్ ఇంద్రధనుసు లాగా బ్లూ కలర్లో వస్తుంది. మీరు వాట్సాప్ మీద కూడా వస్తుంది. దాన్ని అడిగితే ఏదేం చెప్తుంది, మీకు ఏది కావాలంటే అది చేసి పెడుతుంది. ఇప్పుడు దాన్ని వాడుకుంటున్నారు. ఇక మాకు పాస్టర్ కూడా అవసరం లేదు, సేవకులు కూడా అవసరం లేదు, మాకు ఫోన్లోనే అన్ని డీటెయిల్స్. అంటే ఇప్పుడు అంతగా అప్డేట్ అయింది. మీకు చాలామంది తెలియదు కానీ ఇప్పుడు చదువుకున్న పిల్లలు మీరు ఆల్రెడీ కొంత అప్డేట్ అయిన వాళ్ళకి మీకు తెలుస్తుంది. చూడండి అలా మారిపోయింది. అంటే చివరికి దేవుడితో మాకు పని లేదనే తరం ఇది. అర్థమవుతుందా? దేవునితో పని లేదు, పాస్టర్ గారితో పని లేదు. ఓకేనా? మాకు ఏ మెసేజ్ కావాలంటే అది వస్తుంది, ఏం కావాలంటే అది వస్తుంది, మేము చదువుకుంటాము, వింటాము, వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. దేవుడు సంఘాన్ని స్థాపించిన ఉద్దేశం అది కాదు. దేవుని ప్రణాళిక అది కానీ కాదు. సంఘము క్రీస్తు శరీరము ఎలాగైతే అవయవాలు అన్నీ ఏకమై ఉన్నాయో సంఘం అనేది ఒక ఫెలోషిప్.
సహవాసం. ఈరోజు సహవాసాన్ని ఎవరు లెక్క చేస్తున్నారండి? సంఘ సహవాసానికి ఎవరు విలువిస్తున్నారు? 10 మంది ఉన్న సంఘంలో కూడా ఈ బలహీనత ఉంది తెలుసా? 10 మంది కూడా సహవాసానికి రారు. ఉన్నదే 10 మంది, ఉన్నదే 10 మంది. కానీ 10 మంది కూడా సంఘ సహవాసం. ఈ సహవాసాన్ని లెక్క చేయకపోతే రేపు ఆ క్రీస్తుతో సహవాసంలో ఉండలేరు. అర్థం చేసుకో. దేవుడు సేవకుని పంపించిన ఉద్దేశము అర్థమైతే సంఘములో ఓవర్ యాక్షన్ చేయరు. అననీయ సప్పీరాలు చేసిన విధానము సంఘంలో చేయరు. దేవుని ప్రణాళిక అర్థమైతే ఖచ్చితంగా భయభక్తులతో ఉంటారు. సంఘం అంతా ఏం చేస్తున్నారో ఆ క్రమశిక్షణలో ఉంటారు. ఉండకుండా కొంచెం ఓవర్ చేస్తున్నారు చూడండి, ఆ స్పిరిట్ పనిచేస్తున్నట్టే. ఇప్పుడు అననీయ సప్పీరాలు మిగతా విశ్వాసులాగా చేశారా? ఎందుకు ఓవర్ చేశారు? ఎందుకు అబద్ధాలు ఆడారు? ఎందుకు తమను తాను మోసపుచ్చుకున్నారు? సాతాను చోటు ఇవ్వడం ఈజీ, అది అక్కడే ఉంది. నేనే మరణం చెప్తలేదు. ఎందుకు సాతాను మీ హృదయమును ప్రేరేపించను అని అడిగాడా లేదా? అంటే సాతాను హృదయాలు ప్రేరేపిస్తాడమ్మా? విశ్వాసుల హృదయాలు ప్రేరేపిస్తాడా? సాతాను విశ్వాసుల హృదయాలను ప్రేరేపించాడా చెప్పండి. ఎలా తెలుస్తుంది? వాళ్ళని చూసినప్పుడు. అననీయ సప్పీరా అలా ప్రేరేపించినప్పుడు సంఘంలో విశ్వాసులు ఏం చేస్తారంటే తిరుగుబాటు చేస్తారు. ఇక స్టార్ట్ అవుతుంది. అలా తిరుగుబాటు స్వభావం వచ్చేసిన తర్వాత, ఆలోచనలు వచ్చిన తర్వాత, వాళ్ళ తర్వాత క్రియారూపకం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అందుకే శాపగ్రస్తులు అయిపోతారు. ఈరోజు ఇది అర్థమైతే నీకు ఎక్కడ విలువ ఇవ్వకున్నా సహవాసం విలువిస్తావు. ఇప్పుడు నాకు అది ఉంది, ఇది ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది. ఎవరికి పని లేదండి? ఎవరికి పని లేదు? మాకు లేవా పనులు? మేము డబ్బు సంపాదించుకొని మాకు మార్గాలు లేవా? సేవ వదిలిపెట్టి వెళ్ళిపోతే మాకు లేదా డబ్బు? మాకు సంపాదన లేదా? పాస్టర్ గారు ఒక్కడే పని లేనివాడు కదా, ఇంటికాడే ఉంటారు, వాళ్ళకి ఏ పని పాటలేదు. మేము చేసే పని మీరు చేయలేరు. మీరు కష్టపడి వ్యవసాయం పనులు చేస్తున్నారేమో, కూలి పనులు, మేము అవి చేయలేకపోవచ్చు. కానీ మేము చేసే పనులు మీరు చేయలేరు. పని లేనివాడా పాస్టర్ గారు అంటే? అర్థమైందా? సహవాసానికి విలువ ఎందుకు ఇవ్వట్లేదు అంటే సాతాన్ని హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు అంతే. నీకు పని ఉంది పో, ఫంక్షన్ ఉంది పో, పెళ్ళి ఉంది పో, ఊరుంది పో, పో అంటాడు. రేపు ఆయన కూడా పో అంటాడు అంతే. అనడా? మత్తయి 7:20 అదే ఉంది. అక్రమము చేయుదానా, అక్రమం చేయువాడా, నీవెవరో నాకు తెలియదు అంటాడు. నేను చెప్తలేదు, ఏసే చెప్పాడు. నీకు ఇచ్చిన చిన్న కుటుంబం, చిన్న సంఘం 10 మంది. నీ సహవాసానికి నీ విలువిస్తున్నావా? సేవకుని మాటకు విలువిస్తున్నావా? సంఘ క్రమంలో నీవు ఉంటున్నావా? లేక అననీయ సప్పీరా లాగా తిరుగుబాటు చేస్తున్నావా? వ్యతిరేకిస్తున్నావా? పైకి మాత్రం లోబడినట్టు, లోపల మాత్రం అహంకారం. ఆలోచించారా? అయ్యా ఇదిగో కానుక తెచ్చాము, మా పొలం అమ్మి తెచ్చాము, ఎంత విధేయతనైనా. కానీ లోపల ఆల్రెడీ గర్వం వచ్చింది కదా ఆయన. లోపల అహంకారం వచ్చి పైకి మాత్రం విధేయత చూపిస్తున్నారు. అది అననీయ సప్పీరాల గురించి మనం నేర్చుకుంటున్నాం. మనలో అది లేదు, అది రాకూడదు. ఆమేన్. మీరందరూ మంచి వాళ్ళు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అది రాకుండా జాగ్రత్త పడండి. చేదైన వేరు ఏదైనా మొలచి జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టు దుష్ట హృదయాలు మీకు కలిగించునేమో ఒక్కసారి పరీక్షించుకోండి. చేదైన వేరు మొలుస్తుంది, దాన్ని ఫస్టే పీకేయండి, తీసివేయండి, వేర్లతో సహా తీసివేయండి. ఆ వేరుని మీరు ఉంచారా అది వృక్షం అవుతుంది. ఆ వృక్షం అయితే ఫలాలను ఇస్తుంది. ఆ ఫలాలు చేదు ఫలాలు. అక్కడ జరిగింది అదే. స్టార్ట్ అయింది, స్టార్టింగ్లోనే తీసేయలేదు. నోర్మోయ్ పొలం అమ్మిద్దాం అనుకున్నాం. నువ్వేం మాట్లాడుతున్నావయ్యా? భర్తకు చెప్పాలి భార్యకి చెప్పాలి భర్త. ఏంటమ్మా ఏంటి నీకు బుద్ధి? మనం చేసేది దేవునికి, మనుషులకు కాదు కదా. ఇచ్చేది దేవునికి, పాస్టర్ గారికి కాదు కదా. అవునా కదా? మనుషులతోనా దేవునితోనా? దేవునితో. ఆ దేవుడు అనే పదం మనలో ఉన్నప్పుడు మనం ఇచ్చే కానుక మనిషికని ఎందుకు ఆలోచిస్తున్నాం? పాస్టర్ గారికని ఎందుకు ఆలోచిస్తున్నాం? అది రాని, అది వస్తుంది అని అంటే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిందంటే నీళ్ళ లోపల అది పెరిగిపోతూనే ఉంటుంది. అంటే అన్ని పాఠాలు వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటున్నాం. అర్థం చేసుకోండి. మనకు చాలా హెచ్చరిక ఉన్నాయి. ఈరోజు
నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని మన పోయిన ఆదివారం మనం నేర్చుకున్నాం. కీర్తనలు 16 నుంచి 2-3 వాక్యాల్లో దావీదు పలికిన ప్రవచన వాక్కు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలని దేవుడు అన్నాడు. ఎవరు నిన్ను ఇష్టపడితే ఏంటి, పడకపోతే ఏంటి, దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడా లేదా? నీకు ఆ ధైర్యం చాలదా? ధైర్యంగా ఉండాలంటే నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే చాలమ్మా. నువ్వు చేసేది దేవుణ్ణి ప్రేమించి నువ్వు చెయ్యి. లోకాన్ని పోల్చుకోమాక. ఎప్పుడు లోకాన్ని పోల్చుకుంటే లోకానుసారంగానే వెళ్తాం. అలా వెళ్ళకుండా ఉందుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ మాటను బట్టి మీకు ఒక వాక్యాన్ని చదివి నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మీలో ప్రతి వాని నుండి ఫస్ట్ నుంచి చదవండి. దేవుడు అనకని చదవాలి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభువారి గురించి చెప్పిన ప్రవచన వాక్యం, సేవకుడు అనే మాటల విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. దేవుడు యేసుని లోకానికి పంపించింది యూదుల కోసం. మొట్టమొదట ఆప్షన్ వాళ్ళకే దేవుడు ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? అంగీకరించారు. దేవుడు పంపిన వారిని నిరాకరించారు, తృణీకరించారు, శిలువ వేసి చంపారు. అదే కదా పేతురు గారి ప్రసంగం 3వ అధ్యాయం అంతా మనం చదువుకున్న మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం. అవకాశం వచ్చిందంటే యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యంతో పాటు సువార్తను ప్రకటించాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ప్రవక్తగా ఉన్నాడు, అపోస్తలుడుగా ఉన్నాడు, మనిషి కుమారుడిగా ఉన్నాడు, దేవుని కుమారుడిగా ఉన్నాడు, సేవకుడిగా కూడా ఉన్నాడు. ఆయన శిష్యుల కాళ్ళు కడిగాడా లేదా? పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవుని కాళ్ళు కడగొచ్చా? నిజంగా పని ఎవరు చేస్తారు? సేవకుడు చేసే పని అది. సేవకుల డ్యూటీ. ఒక యజమానికి ఒక దాసుడు ఉంటే దాసుడు చేసే పని అది. సేవకుడు చేసే పని చేశాడు ఆయన. దేవుని కుమారుడే, కానీ సేవకుడు కూడా. పరిచర్య చేశాడు ఆయన. ప్రాణం ఇచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు, సేమ్ టైం సేవకుడు కూడా. అందుకని దేవుడు తన సేవకుని పుట్టించి అని అన్నాడు. అంటే తన సేవకుడు అంటే యేసుక్రీస్తు దేవుని సేవకుడికి వచ్చాడు ఈ లోకానికి. అర్థమైందా? యేసుక్రీస్తు ఎంతమందికి అర్థమైంది? ఈరోజు పరలోకం టాపిక్ చెప్పాను శ్రీకొండలో. పరలోకం 19వ టాపిక్ నడుస్తుంది అక్కడ. మీది ఇక్కడ ఏం లేదు, ఆగిపోయిందా? పోనీ ఎక్కడి వరకు వచ్చారు గుర్తుందా? విశ్వాసం. ఓకే, మంచిది. ఈ సంవత్సరం పూర్తి చేసుకోండి. పరలోకము టాపిక్లో పరలోకం అర్థం కావాలంటే అసలు యేసుక్రీస్తు అర్థం కావాలి. ఆ విషయాలు చెప్తూ వచ్చాను. యేసుక్రీస్తు చాలా మంది విశ్వాసాలకు ఇంకా అర్థం కాలేదు. ఏదో గుడ్డిగా వెళ్తున్నారు కానీ ఆయన ప్రేమను ఇంకా వారు ఎరిగిన వారుగా లేరు. ఆయన వాక్యాన్ని ఎరిగిన వారుగా చాలా మంది లేరు. దయచేసి పరలోకం మనకు క్రీస్తు ద్వారానే సొంతం అవుతుంది. అయితే క్రీస్తుని మనం సంపూర్ణంగా అర్థం చేసుకొని చివరి శ్వాస వరకు, మనలో చివరి ఊపిరి పోయే వరకు కూడా క్రీస్తు కొరకే మనం బ్రతికితేనే అది దక్కుతుంది. మధ్యలో లోకాశలు, ధనాశలు, శరీరాశలు, లోకసం అన్నీ మనం ఆకర్షిస్తే రోజు లాగుతూనే ఉంటాయి. మీరు కొట్టుకొని పోతే వరద వాన వచ్చినప్పుడు చెత్త చెదర కొట్టుకుపోయినట్టు మీరు కూడా లోకాశలు, ధనాశలు పడి కొట్టుకుపోయి యేసును పోగొట్టుకుంటే యూదా ఇస్కరియోతులాగా అయిపోతుంది మీ పని. అలా కాకుండా చూడండి, ఆయన సేవకుడు కూడా. ఇప్పుడు ఫస్ట్ దేవుని తన సేవకుని పుట్టించి అంటే దేవుడు పంపించిన యేసుక్రీస్తును దేవుని సేవకుడుగా ఇక్కడ పేతురు చెప్తున్నాడు. ఎందుకు పంపించాడు? మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుటత్వ. ఏం చేయడానికి దేవుని సేవకుడు వచ్చాడు చెప్పాలి? ప్రజల యొక్క దుష్టత్వము నుండి, పాపము నుండి, వారి బంధకాల నుండి వాళ్ళు విడిపించడానికి, నడిపించడానికి, దేవుని వైపు వాళ్ళని మళ్లించడానికి, దేవుని దగ్గరికి నడిపించడానికి, దేవునితో ఐక్యపరచడానికి దేవుని సేవకుడు వచ్చాడు. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ ప్రసంగం చేస్తే?
నువ్వేంటే మాకు చెప్పేది? తృణీకరించారు. ఆయన అన్నాడు, యెషయా ప్రవచనం నెరవేరింది, మీరు తృణీకరించిన ఈ రాయి ఇల్లు కట్టువారి మూలకు, ఆ ఇంటికి మూలకు తలరాయి అయిపోయింది. యేసును తృణీకరించారు, కానీ యేసు లేకుండా పరలోకం వెళ్ళలేదు. ఆయనే మూలం, ఆయనే ఆధారం, ఆయనే దిక్కు. ఆయన లేకుండా మనకు భవిష్యత్తు లేదు. సేవకుడు, దేవుని సేవకుడు. చాలా మంది ప్రవక్తలు చూసాము. ఏ లేకుండా గొప్పడువా నువ్వు? యోహాను కంటే మోషే కంటే గొప్పడువా? మోషే కంటే గొప్పడువా? యేసుప్రభుని, దేవుడు పంపించిన సేవకుని ఎందుకయ్యా చులకన చేస్తారు? దేవుడు పంపించిన సేవకుని ఎందుకయ్యా తోలనాడి మాట్లాడతారు? లెక్క చేయకుండా తిరుగుతారు, గౌరవించకుండా మాట్లాడతారు. మాకు ధర్మశాస్త్రం ఉంది, మేము అబ్రహాం పిల్లలం అయితే కావచ్చు, సేవకులు లేకపోతే నీ బతుకు. దేవుడు పంపిన సేవకుడు క్రీస్తు, యేసు క్రీస్తును మీరు అంగీకరించకపోతే, నీకు మోషే తెలిసి ఉండొచ్చు, అబ్రహాం తెలిసి ఉండొచ్చు, నీకు ధర్మశాస్త్రం ఉండొచ్చు, వాగ్దానాలు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. దేవుడు పంపిన సేవకుని నీవు అంగీకరించకపోతే, ఆయన మాట వినకపోతే ఉపయోగం లేదు. ఎందుకంటే ఆయన ఎందుకు వచ్చాడు? మిమ్మల్ని దుష్టత్వం నుంచి మళ్లించడం ద్వారా. మళ్లించడం అంటే ఆల్రెడీ ఒక వేలో వెళ్తున్నారు, తప్పుదోవలో వెళ్తున్నారు, వాళ్ళని రైట్ వేలో మళ్లించడం. మళ్లించడం అంటే తిప్పడం, వారిని దేవుని తట్టు తిప్పడం, దేవుని వైపు మళ్లించడం, చెడు నుంచి మంచి వైపు మళ్లించడం, చీకటి నుంచి వెలుగు వైపు మళ్లించడం. సేవకుని డ్యూటీ అది, సేవకుని పని అది. కానీ వాళ్ళకి నచ్చలే, కోపం వచ్చింది. ఎప్పుడు సంహరించుదుమా, ఎప్పుడు చంపుదుమా ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు ఒక ఛాన్స్ దొరికింది. యేసు ప్రభు. అందుకనే బయటోడు పట్టించలేడు, బయటోని ఇంటోడు పట్టిస్తాడు. అందుకని ఇంటి వాడిని ఇంటి దొంగే ఇంటోని పట్టించేది, బయటోడు కాదు. యేసు ప్రభుని అప్పగించింది బయటోళ్ళు కాదండి. మీకు తెలుసా? యేసయ్యను అప్పగించింది ఇంటోడే. సంఘంలో ఉన్న వాళ్ళే సంఘంలో పాడు చేయాలి, సంఘంలో ఉన్న వాళ్ళే సేవకులను పాడు చేయాలి, ఇబ్బంది పెట్టాలి. బయటోడు ఎందుకు వస్తాడు? ఈ పని సాతాను ఎంత తెలివిగా చేస్తాడు. పోయినసారి చెప్పాను మీకు, ఏలు పట్టే గ్యాప్ అనికేండి, కాలు పెట్టుతాడు అంతే. మీ జీవితంలోనే అంతే, మీ ఇంట్లోనైనా అంతే, సంఘంలో కూడా అంతే. మరి అంత మంచి సంఘం, అంత పెద్ద సంఘం, అన్ని వేల మంది సంఘం, పరిశుద్ధాత్మతో నిండిన సంఘం, పరిశుద్ధ సంఘం, అద్భుతాలు జరుగుతున్నాయి. మామూలు విషయం కాదు. సాతాను ఏలు పట్టేసింది అననీయ సభ్యులు. ఆ తర్వాత లోపలికి వచ్చేసింది, ఆ తర్వాత సంఘాన్ని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. కానీ దేవుడు ఆ పాపాన్ని అక్కడికి దాన్ని ఫినిష్ చేసి పడేశాడు. ఛాన్స్ ఇవ్వలేదు కనుక అంతటితో ఆగిపోయింది. లేకపోతే ఎంతమంది అననీయ సభ్యురాలు తయారీలో సంఘాల్లో పాడు చేసే వాళ్ళ సంఘాన్ని. అర్థమైందా? మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ఫోన్లు, పిచ్చి పిచ్చి చాటింగ్లు, పిచ్చి పిచ్చి వ్యవహారాలు, అనవసరంగా సంఘాన్ని వ్యతిరేకించడంతో నువ్వు సాహసం చేసినావు అనుకో, నువ్వు అట్నే తయారవుతావు. సేవకుల్ని తిరస్కరించి ఆమెతో నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, నువ్వు అట్నే తయారవుతావు. నీ బుద్ధి అలాగే మారుతుంది. సంఘాన్ని అర్థం చేసుకుని వాడు, సేవకుని అర్థం చేసుకుని వాడు, పరిచర్ని అర్థం చేసుకుని వాడు, సమర్పణ లేనివాడు, పరిశుద్ధత లేనివాడు, భక్తి, నీతి, ప్రార్థన జీవితం లేని, క్యారెక్టర్ లెస్, సరైన క్యారెక్టర్ ప్రవర్తన లేని, సాక్ష్యం లేని వాళ్ళతో తిరిగితే, వాళ్ళతో కూర్చుంటే, వాళ్ళతో సహవాసం చేస్తే నీవు అలాగే మారుతావు. నీ బ్రతుకు అలాగే అయిపోతుంది. అప్పుడు ఇంకొక జంట తయారవుతారు, ఇంకొక అననీయ సభ్యులు తయారవుతారు. ఒక్కలే అంత ప్రమాదం అంటే ఇంకొకరు తయారైతే తర్వాత సంఘం అంతా అననీయ సభ్యురాలను చేసేస్తాడు సాతాను. అప్పుడు పరిస్థితి, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం పాడైపోతుంది. నేను ఎందుకు చెప్తానంటే మనం జాగ్రత్త పడాలి. సేవకుని దేవుడు పంపించి దుష్టత్వం నుంచి మళ్లించడం ద్వారా మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపాను. ఆమేన్. అక్కడే ఉంది వాక్యం. ఆయనను మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను. ఆయనను మొదట మీ యొద్దకు పంపాను. యూదుల దగ్గరికి మొట్టమొదటి యేసయ్య వచ్చాడు. అన్ని జనులకు వచ్చాడా? ఎక్కడ పుట్టాడు ఆయన? యెరూషలేములో పుట్టాడు. బెత్లెహేము అనే గ్రామంలో పుట్టాడు. పశువుల పాకలో పుట్టాడు. ఆ దేశానికి రాజధాని, ఇజ్రాయెల్ దేశానికి రాజధాని యెరూషలేములో దానికి సమీపంలో ఒక 3 కిలోమీటర్ల మైల్లో ఉన్న దూరంలో ఉన్న చిన్న బెత్లెహేము అనే గ్రామం, ఎన్నికలేని గ్రామంలో దేవుడు ఎన్నుకొని ఆ గ్రామంలో పుట్టాడు. భవంతులు పుట్టలే, రాజభవనంలో పుట్టలే ఆయన, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పుట్టలే ఆయన. ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు. మరి అంతగా దేవుడు
ఎన్నుకొని ఆయన ప్రణాళిక ఉద్దేశం ప్రకారం ఆ ప్రజల్ని విమోచించడానికి వస్తే ఈ సేవకుని ఏం చేశారు? మొదట వారి దగ్గరికి అక్కడికి పోయి ఇప్పుడు వచ్చావు, వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసి ఇప్పుడు మా ఇంటికి వచ్చావు అన్నట్టు చూడొద్దు. పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పోయాడు, మా ఇంటికి రాడు, అందుకే నేను ఎవరింటికి పోను, పిలిస్తేనే పోతా. వాళ్ళంటే బాగా ఇష్టం అంటగా పాస్టర్ గారికి, వాళ్ళ ఇంటికే పోతాడు. ఏం పోనండి, వాళ్ళు పిలిస్తేనే పోతా, ఫోన్ చేస్తేనే పోతా, ప్రార్థన మా ఇంట్లో ఈరోజు ప్రేయర్ పెట్టండి అన్నప్పుడే పోతా. అంతకు మించి ఎప్పుడైనా పని పాట లేకుండా మీ పనులు చెడగొట్టారని మీ ఇంటికి వచ్చి కూర్చున్న ఒక్క సాక్ష్యం చెప్పండి, చెప్తారా? లేదు, చెప్పలేరు, ఎందుకంటే ఛాన్స్ లేదు. అట్లా అని చెప్పి ఇక ప్రార్థన సంవత్సరానికి ఒక్కసారి కూడా పెట్టుకోరు, అసలు ప్రార్థనే పెట్టుకోరు. ప్రతి నెల ప్రతి వారం ప్రేయర్స్ జరుగుతూనే ఉండాలి. నిజమైన విశ్వాసులు అయితే సహవాసానికి గ్యాప్ ఇయ్యరు. ఆదివారం ఆరాధన వేరు, గృహ కూడికలు సంఘంలో జరిగే ప్రేయర్స్ వేరు. ప్రతి వారం కూడా ప్రేయర్ జరగాలి, లేదా కనీసం నెలలో ఒక్కసారైనా జరగాలి. ప్రతి నెల మా ఇంట్లో ప్రేయర్ జరుగుతూనే ఉండాలి. సేవకులు, విశ్వాసులు, సంఘస్థులు వస్తూనే ఉండాలి. మన సంవత్సరం అయినా మళ్ళీ డిసెంబర్ క్రిస్మస్ అప్పుడే గుర్తొస్తుంది మా ఇంట్లో ప్రార్థన. అది కాదండి సహవాసం. యేసు ప్రభు వారు మొదట అక్కడికి వచ్చాడు, కానీ ఆయనను వారు ఆయన్ని అంగీకరించలేదు. అసలు ఆయన ఎందుకు వచ్చాడు? దేవుడు ఎందుకు పంపించాడు? వాక్యం ఏముంది? మిమ్మును ఆశీర్వదించుటకు. చెప్పండి, ఎందుకు పంపించాడు? సేవకుని ఎందుకు పంపించాడు? సేవకుడు ఎందుకు వచ్చాడు? ఆశీర్వదించడానికి. దేవుడు వారిని ఆశీర్వదించడానికి సేవకుని పంపిస్తాడు. చెవి గలవాడు వినును గాక. చెవి గలవాడు ఇప్పుడు ఈ చెవులతో వింటున్నాం, ఇది కాదు, ఆత్మీయ చెవులతో వినండి, అర్థమైంది. సేవకుని దేవుడు ఎందుకు పంపిస్తాడు, ఎందుకు పంపించాడు? కొంతమందికి రివర్స్ అర్థమైంది. కానుక తీసుకుపోవడానికి పంపించాడు, బియ్యం తీసుకోవడానికి పంపించాడు, చరకాలు తీసుకోవడానికి పంపించాడు. మాకే లేవు, మేమే ఆడ తెచ్చిపెట్టాం. అది తప్పండి, అది ఆలోచన కాదు. దేవుడు ఉద్దేశం నెరవేరుతుంది అక్కడ. నువ్వు చేసేది అది ఉపకారం, నువ్వు చేసేది దేవుని కృతజ్ఞత కలిగి ఇచ్చేది అది వేరు. అది స్వతహాగా నువ్వు చేసే విధానం వేరు. కానీ అసలు సేవకుడు రావడానికి ఉద్దేశమే అది, దేవుని ఉద్దేశం అది. యేసుని అందుకే పంపించాడు. కానీ అంగీకరించారా? దేశ దిమ్మరులైపోయారు. 1948 నాటికి ప్రపంచ దేశాల్లో యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత, మొదటి శతాబ్దం తర్వాత చెదరగొట్టబడి కొన్ని వందల సంవత్సరాలు ప్రపంచ దేశాల్లో యూదులు చెదరగొట్టబడ్డారు. శాపగ్రస్తమైన జీవితం. దేవుడు ఇచ్చిన స్వాస్థ్యంగా ఇచ్చిన భూమిలో ఉండకుండా దేశదిమ్మరలాగా దేశాలు తిరగడం ఏంటి? యూదుల పరిస్థితి చెప్తున్నా. దేవుడు నీకు ఇచ్చిన స్థలాన్ని ఆశీర్వదించడా? నీ భూమిని ఆశీర్వదించడా? నీ ఇంటిని ఆశీర్వదించడా? నీ స్వాస్థ్యాన్ని దీవించడా? ఒక నయోమిలాగా సొంత ఆలోచనలు చేసి పనికిమాలిన ఆలోచనలు చేసిన వాళ్ళు చాలా మంది అట్లే అయిపోయారు. బెత్లెహేములో కరువు వచ్చిందని మోయాబు దేశం పోయింది మహాతల్లి కొడుకులు వేసుకొని. అక్కడ పోయి అన్ని జనులకు ఇద్దరికి పెళ్లి చేసింది, అన్ని రాళ్ళు ఇద్దరిని పెళ్లి చేసింది. దేవుడు ఒక ఆమెను పట్టుకున్నాడు కనుక గొప్ప సాక్ష్యం ఉంది ఆమె. కానీ భర్త చచ్చిపోయాడు, కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు. ఒక కోడలు కూడా అత్తని మోసం చేసే కోడలు ఓర్ప. రూతు ఒక్కతే ఆమెతో వచ్చింది. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. యూదుల పరిస్థితి ఎందుకు అలా అయిపోయింది తెలుసా మీకు? పోయినసారి చెప్పాను, మీకు గుర్తుందా? పిలాతు అన్నాడు నిర్దోషి, చేతులు కట్టుకుని. ఎందుకు తెలుసా? రాత్రి పిలాతు గవర్నర్ భార్యకు కల వచ్చింది. ఆమె చెప్తుంది, అతడు నీతిమంతుడు, అతన్ని నువ్వు సిలువకు అప్పగించొద్దు. వాళ్ళ మాటలు విని దేవుడు పంపిన సేవకుని నువ్వు బాధ పెట్టొద్దు. వాళ్ళు కేకలేస్తున్నారు. సేవకుడు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. దేవుడు పంపిన సేవకుడు అంటే వారికి ఇష్టం లేదు. వాళ్ళు వరులుతూ ఉన్నారు, వాళ్ళు వదరబోతుల్లా కేకలేస్తున్నారు. బరబ్బని విడుదల చేయండి, వీరిని సిలువేయండి అంటున్నారు. దేవుడు పంపిన సేవకుని ఇష్టపడట్లేదు వాళ్ళు. వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి సిలువేసి చంపండి అంటున్నారు. కానీ ఆమె చెప్పింది, అతడు నీతిమంతుడు సుమే.
ఆయన కూడా అర్థమైంది. అడిగాడు, నువ్వు రాజువా, యూదుల రాజువా? నీవు అన్నట్టే. పిలాతు, నీ నిర్దోషిని చేతులు కడుక్కున్నాడు. ఇతని రక్తం అపరాధము మా మీద మా పిల్లల మీద ఉండకూడదు కాక. వాళ్ళు అన్నారు, మా మీద మా పిల్లల మీద ఉండను కాక, వాళ్ళని సిలువేసి చంపండి. మాకు ఇష్టం లేదు ఆ సేవకుడు అంటే, ఇష్టం లేదు. యేసు అంటే మాకు ఇష్టం లేదు. వాళ్ళ మంచి కొరకు ఆయన వచ్చాడు, వాళ్ళని దుష్టత్వం నుంచి మళ్లించడానికి వచ్చాడు. ఈరోజు చెప్పండి, నిజంగా వాక్యాన్ని ఖండించి, వాక్యాన్ని ఉన్నదున్నట్టు బోధించి, అమ్మా నువ్వు చేసే తప్పు, అయ్యా నీది సరిగా లేదు, నీ ప్రవర్తన బాగలేదు, నీ మాటలు బాగలేవు, నువ్వు నీ విధానం బాగలేదు, సరి చేసుకో, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, సహవాసంలోకి రా, లోబడు, ఆరాధనకి దూరం కావద్దు, అది ఇది అని చెప్తే కోపం వస్తుంది. సేవకుడు ఎందుకు వచ్చాడు? ఎందుకు ఆయన పంపబడ్డాడు? ఫస్ట్ విమోచించడానికి, విడుదల ఇవ్వడానికి, దేవుని వైపు మళ్లించడానికి, దుష్టత్వం నుంచి, పాపం నుంచి, చెడుతనం నుంచి ప్రజలను మళ్లించడానికి, వారు ఆత్మీయంగా ఎదగడానికి. చెప్తే కోపం, నచ్చదు, చెప్పొద్దు. ఆయన చెప్పాడుగా, అందుకే కోపం. ఏమన్నాడు? ఈ వేషధారులారా, మీరు పల్లెము వెలుపల శుద్ధి చేస్తున్నారు, లోపల మాత్రం అట్లే ఉంది. సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు. మీరు పైకి నీతిమంతులుగా అగబడ కోరుతున్నారు, లోపల మాత్రం చచ్చిన శవము. సమాధి ఎట్లుంటుంది? లోపల కుళ్ళిపోయిన వాసనతో, లోపల దుష్టత్వము, అసూయ, ద్వేషంతో మీరు రగిలిపోతున్నారు, పైకి మాత్రం మంచి వాళ్ళు కనిపిస్తున్నారు. ఉన్నది చెప్తే కోపం వచ్చింది. చంపాలంటే ప్రజలు ఆయన చుట్టూ ఉంటున్నారు, ఛాన్స్ దొరుకుతలేదు. ఒక్కరోజు దొరికింది, తనతో పాటు ఉన్నవాడే యేసు ప్రభువు. మీకు ఇష్టం లేదు కదా, నాకు కూడా ఇష్టం లేదు. ఆయన అంటే నాకు కోపం, మీకు కోపమే కదా, నాకు కోపమే. మీకే కదా శత్రువు, నాకు కూడా శత్రువే. ఆయన ఎప్పుడు నాకేం మంచి చేయలేదు లోపల అనుకొని చెప్పండి, ఆయన రాత్రి పలానా చోట ప్రార్థనకి వెళ్తాడు, ఆయన మీకు అప్పగిస్తాను. ఎంత ఇస్తారు? 30 వెండి నాణ్యాలు. యేసుతో ఉన్నవాడు 30 వెండి నాణ్యాలకు యేసు నమ్ముకున్నాడు. నమ్మక ద్రోహం చేయడం, సేవకునితో ఉండి సేవకుని నమ్మక ద్రోహం చేయడం. సేవకునికి నమ్మకమైన సంఘం ఎక్కడ? నమ్మకమైన విశ్వాసులు ఎక్కడ? నమ్మకమైనటువంటి దేవుని పిల్లలు ఎక్కడున్నారు? ఈనాటి సంఘాల్లో ఇదే పరిస్థితి. ఈరోజు దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. అయితే సేవకుని ద్వారా దేవుడు ఈ విధానాన్ని పెట్టాడు, సేవకుని ద్వారా ఈ విధానాన్ని పెట్టాడు. అది అర్థం చేసుకుంటే నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. ఆమేన్, ఆమేన్. ఆయన్ని అలాగ అప్పగించి సిలువకు అప్పగించాడు. వారు అలా కేకలేసి వారు పలికిన మాట శాపవచనం వారి మీద శాపంగా మారింది. మా మీద మా పిల్లల మీద ఉండును గాక, యేసును సిలువ వేయండి అంటే అది ఆ ఇంటి మీదకి వచ్చింది శాపం. సేవకుని బాధ పెట్టితే ఆ శాపము తిరిగి ఆ ఇంటి మీదకి వచ్చేస్తుంది. ఎవరు మాట్లాడతారో వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. అందుకని దేవుని పిల్లలను, సేవకులను ఒకరినొకరు, సహోదరులైనా సరే ఒకరినొకరు ఎలా ప్రేమిస్తున్నారో, ఎలా మేలుకరంగా జీవిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ తర్వాత చెదిరిపోయిన ఇజ్రాయెల్ మరలా 1948 నాటికి వారి దేశాన్ని చేరుకున్నారు. ఇప్పుడు బలపడ్డారు. ఇప్పుడు ఒక కంట్రీ, ప్రపంచ పటంలో నుంచి ఇజ్రాయెల్ తుడిచివేయబడింది అప్పుడు. కానీ ఇప్పుడు మరలా ప్రపంచాన్ని గుర్తించే విధంగా దేవుడు అవకాశం ఇచ్చాడు, మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఎన్ని శత్రు దేశాలు, ఒకవైపు గాజా, ఇరాన్, సిరియా, చుట్టూ గల్ఫ్ కంట్రీస్, అరబ్ దేశాలు, ముస్లిం దేశాలు ఎంత భయంకరంగా ఉంటాయి చూడండి. కానీ చిన్న దేశం, అది ఎంత ఉంటుంది తెలుసా? మన హైదరాబాద్ అంత కూడా ఉండదు అనుకుంటా. జనాభా అయితే చాలా తక్కువ, ప్రపంచాన్ని వణికించే విధంగా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ దేవుడు అవకాశం ఇస్తాడు. సేవకుని వారు అంగీకరించడం. ఇప్పుడు అనేక మంది యూదులు యేసును అంగీకరిస్తున్నారు, కానీ ఇప్పటికి కొంతమంది ఇంకా నమ్మట్లేదు. మెస్సయ్య వస్తాడని చూస్తున్నారు. ఆయన వచ్చాడు, 2000 సంవత్సరాలు అయిపోయింది, చనిపోయాడు. ఇప్పుడు ఆయన సంఘం కోసం రాబోతున్నాడు. వారు పోగొట్టుకున్న దాన్ని దేవుడు మరలా మనకి ఇచ్చాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎప్పుడైంది అది? అపొస్తలుల 10:36 చెప్తున్నాడు. అంతకుముందు లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఎప్పుడయ్యాడు? వారు తృణీకరించిన తర్వాత ఆ రక్షణ భాగ్యం అన్ని జనులైన మనకు వచ్చింది. ఈరోజు మనందరూ రక్షించబడ్డాం. యూదులే కాదు, యూదులతో పాటు సమాన వారసులం అయిపోయాం మనం అందరం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. వారితో పాటు రేపు
అబ్రహాము సంతానం ఫిజికల్ వారు అబ్రహాము రక్తంలోంచి వచ్చిన సంబంధులు అయితే, అబ్రహాము సంతానం అయితే, మనము విశ్వాస మూలంగా మనం అందరం కూడా అబ్రహాముకి పిల్లలు అయిపోయారు. రేపు ఇప్పుడు ఆశీర్వాదము మనకు కూడా వర్తిస్తుంది. అందుకని అన్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించుటకు మొదట మీ యొద్దకు పంపినని. ఇప్పుడు చెప్పండి, మొదట సేవకుడు ఎవరు? యేసు ప్రభువే. తర్వాత సేవకుడు ఎవరు? అపోస్తలులు. చెప్పండి, యేసు ప్రభు తర్వాత ఎవరు? అపోస్తలులు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేవుడు తన సేవకులను పిలిచి వారిని అభిషేకించి వారితో మాట్లాడి, ఇదిగో ఈ ప్రజల దగ్గరికి వెళ్ళు, ఈ గ్రామానికి వెళ్ళు, ఇదిగో ఈ ప్రజలు నా ప్రజలు, ఈ గ్రామంలో నేను ఇంతమందిని ఏర్పరచుకున్నాను, ఇంతమంది నా ప్రణాళికలో, ఇంతమంది నేను రక్షిస్తాను అని దేవుడు సేవకుని పంపిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మొదట మీ యొద్దకు ఆయనను పంపాను. మొదట మీ యొద్దకు సేవకుని పంపాడు. అయితే ఆయన చెప్పింది విని, ఆయన దుష్టత్వం నుంచి మళ్ళిస్తున్నప్పుడు మళ్ళండి, గద్దిస్తున్నప్పుడు గద్దికి లోబడండి, నడిపిస్తున్నప్పుడు ఆ మార్గంలో నడవండి. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. ఆశీర్వాదం అనేది మధ్యలో లింక్ ఉంది, మీకు తెలుసా? పై పదానికి కింది పదానికి ఆయన సేవకును మొదటి మెద్దకు పంపాడు అనేది కింది పదం. పై పదం ఏంటంటే దుష్టత్వం నుండి మళ్లించుటకు సేవకుని మెద్దకు పంపాడు. ఈ రెండింటికి మధ్యలో మిమ్మల్ని ఆశీర్వదించుటకు అనేది ఉంది. అక్కడ చదవండి మీరు. ఆశీర్వాదం అనేది అలా వర్తిస్తుంది. ఉదాహరణ మీకు చెప్తాను, ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను. సారెపతు విధవరాల గురించి విన్నారా? సారెపతు అనే గ్రామంలో ఒక విధవరాలు ఉంది. ఏలియా ప్రార్థన దేవుడు విని వర్షం పడకుండా ఆపాడు 3.5 సంవత్సరాలు కరువు కాలం. సేవకుడు ఎక్కడ వెళ్ళాడు? ఏలియా దైవజనుడు ఎక్కడ వెళ్ళాడు? విధవరాలు ఇంటికి వెళ్ళాడు. రొట్టెలు తినడానిక? ఆమె ఇచ్చే నీళ్ళు తాగడానిక? ఆ కుటుంబం ద్వారా బతకడానిక, పోషించబడడానికేనా? సెకండ్ అది. కానీ అక్కడ ఆమె ఆశీర్వదించబడుతుంది. ఒక సేవకుడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు రిసీవింగ్ని బట్టి, అక్కడ ఉన్న ప్రిపరేషన్ బట్టి, అక్కడ వ్యక్తి చూపించే దాన్ని బట్టి అక్కడ ఆశీర్వాదం నిలవాలా వద్దా? కొత్త నిబంధనలు కూడా ఇదే చెప్పాడు. ఏ ఇంటికి మీరు వెళ్ళినా, ఎవరు మిమ్మల్ని చేర్చుకుంటారో ఆ ఇంట్లో మీరు ఉండండి. ఆ రోజు ఆ ఇంట్లో మీరు బస చేయండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం అక్కడ నిలుస్తుంది. ఒకవేళ ఆ ఇల్లు యోగ్యమైనది కాదు, సనుక్కునేది, గొనుక్కునేది, సేవకులను దూషించేది, లోపల ఒక రకమైనటువంటిది విధానం ఉన్న ఇల్లు అయితే మీ సమాధానం మీతో వస్తుంది. కొన్నిసార్లు ఎవరు మిమ్మల్ని చేర్చుకోలేదు ఆ పట్టణానికి, ఆ ఊరికి వెళ్ళినప్పుడు మీ పాదాల దుమ్ము దులిపివేయండి. అక్కడ మీ పాదదులు అక్కడ దులిపివేసేయండి. ఆ సమాధానం మీతో ఇల్లు వస్తుంది. రేపు ఉగ్రతుల ఊరు తీర్పులో రేపు నిలబడుతుంది. తెలుసా? మనకెందుకే సేవకుంతో మనకేం పని? నాకు ప్రార్థన వచ్చు, నాకు వాక్యం వచ్చు, నాకు పాట వచ్చు, అంతే. ఇది ఎప్పటికైనా రాంగ్. నేను చెప్తున్నాను, బైబిలికల్గా అది రాంగ్. బైబిల్కు వ్యతిరేకమైన బోధ సాతాను తీసుకొస్తాడు. అననీయ సప్ఫీరాల కంటే మనం మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు, ఆడికే వస్తాం. అది అయిపోలే, అందులోంచి ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఆయన పేదరికి ఏం తెలుసా? ఆయనకు చదువు రాదు, చేపలు పట్టుకుంటాడు, బేస్తాడు, ఏదో యేసుప్రభు శిష్యుడు అని చెప్పుకుంటున్నాడు. ఆయన పాస్టర్ అంటే ఆయన ఏం పాస్టరే? ఆయనకేం తెలుసు? ఆయన అసలు డబ్బు లేక ఆయనకు తెలుసా? మనకు తెలిసిన ఆయనకు తెలియదులేదు. అంతే. సపీరా ఏం సంగతి? తీసి సగం దాసేది పో. నేనేం చెప్పిన అదే చెప్పు. జాగ్రత్త. అబద్ధమాన్ని అతికినట్టు ఉండాలి, అబద్ధమాన్ని అతికినట్టు ఉండాలి సార్. కానీ అక్కడ అతకలేదు. మరి ఎందుకు? దేవుని దగ్గర అతకదండి, మనుషుల కాడ అతికిస్తాం మనం. ఎన్ని అతకలనే వేయచ్చు మనుషులకు, కానీ దేవుని కాడ తేడా వస్తుంది. తేడా కొట్టింది అనుకో, అప్పుడు ఏమైతే తెలుసా? తీర్మారైతుంది. సౌండ్ పడి ప్రాణం విడిచాడంట మనోడు. ఏం చెప్పలే. పేతురు అన్యాయం చేశాడేంటి? పేతురు చంపాడా? చాలా మందిలో పేతురు హంతకుడు అని నేను చెప్పాడు. ఓయ్ పేతురు నేరస్తుడు, అసలు కేసు పెట్టాలి ఆయన మీద. ఆయన ఏం చేయలేదా బాబు? పేతురు ఎవరిని చంపలేదు. దేవుడు శిక్ష వచ్చింది దానికి. అబద్ధములాడి ధనము సంపాదించిన ఊపిరితో సాటి దాన్ని కోరువారు మరణాన్ని కోరుకుంటారు. అబద్ధములాడే ఆత్మ ఉంది, దురాత్మలు ఉన్నాయి, అబద్ధములాడే ఆత్మలు ఉన్నాయి, బూతు మాటలు మాట్లాడే ఆత్మలు ఉన్నాయి, త్రాగుబోతుల ఆత్మలు ఉన్నాయి, వ్యభిచారపు ఆత్మలు ఉన్నాయి. ఏ ఆత్మ ఎవరిని పడుతుందో వారు అదే పని చేస్తారు. ఆ స్పిరిట్ అది. పరిశుద్ధాత్మ మన ఆత్మను ఆవరిస్తే పరిశుద్ధాత్మ లక్షణాలు ఉంటాయి, దురాత్మ ఆవరిస్తే దురాత్మ లక్షణాలు ఉంటాయి. దురాత్మలో రకాలు చెప్తున్నారు, కేటగిరీస్. నేను చెప్పే బైబిల్ ఉన్న మాటలే. అబద్ధములాడు ఆత్మ కొన్నిసార్లు యెహోవా యొద్ద నుండి వచ్చిందంట ప్రవక్తల దగ్గరికి,
కొన్నిసార్లు వాళ్ళ చెడ్డ ప్రవర్తన బట్టి దేవుడే ఆత్మలు పంపించాడు. అబద్ధములాడే ఆత్మ వాళ్ళ మీదకి రాగానే అబద్ధ ప్రవచనాలు చెప్పిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది పాస్టర్స్ అదే అబద్ధాలు చెప్పడం, అబద్ధపు సూచక్రియలు చేయడం, ప్రజలు కూడా వాటికి ఎగబడిపోతున్నారు. సరే, ఆ సబ్జెక్ట్ వేరే, కానీ జాగ్రత్త పడాలి. అననీయ సప్ఫీరాలు శిక్ష దేవుడి నుంచి వచ్చింది, పేతురు గారి నుంచి రాలేదు. పేతురు గారు దానికి కారణం వాళ్ళే. అందుకని ఒక సేవకుడు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఏంటి, కరువులో మేము చచ్చిపోవాలనుకుంటున్నాం, నీళ్ళు అమ్మ, రొట్టె అమ్మ, మొదటిది అమ్మ, మళ్ళీ పరిస్థితి చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? మాకే లేక చూస్తున్నాం అంతేనా? నీ పూటకి నా బిడ్డ నేను ఈ రొట్టె, ఈ కొంచెం పిండి, కొంచెం నూనె ఉంది, కొన్ని పుల్లలు తెచ్చుకొని ఈ పూటకి తిని రేపు సంగతి తర్వాత ఇక చచ్చిపోదామని అనుకుంటున్నాం ఈ కరువులో. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? మొదట మిమ్మల్ని ఆశీర్వదించుటకు దేవుడు పంపిస్తే అర్థం చేసుకునే ఆ కొంచెమని ఉండాలిగా, స్టాండర్డ్స్ ఉండాలి కదా, స్పిరిచువల్ స్టాండర్డ్స్. నువ్వు ఎదిగిన విశ్వాసివా? ఎదిగిన వాళ్ళు అయితే ఎందుకు అనుకుంటాం? ఎందుకు అనుకుంటాం? ధారాళంగా ఉంటాం. ఇచ్చే విషయం ఒకటే కదండి, దేవునికి సమయం కూడా ధారాళంగా ఇవ్వాలి, తెలుసా? సమయం, టైం చూసుకోవడం, సెల్లు చూసుకోవడం ఏంటి? నువ్వు ధారాళంగా సమయం ఇస్తున్నావు, డబ్బు ఇవ్వవు, సమయం కూడా ఇవ్వవు. చర్చికి వచ్చి టైం చూసుకుంటావు. సెల్ ఫోన్ తెచ్చారా? ఎవరైనా తెచ్చారా? తెవద్దని చెప్పానుగా, స్విచ్ ఆఫ్ చేయండి తెస్తే. దేవుడు సేవకుని ఎందుకు పంపాడు? దేవునికి ఏం పని లేదా? పంపినానికి ఏం పని లేదు, వచ్చినానికి ఏం పని లేదు, అంతేనా? ఏలే గారికి ఏం పని లేదు, యెహోవా దేవునికి ఏం పని లేదు, అంతేనా? సారిపోతే విధరాలు ముచ్చట అనుకుందా? ఆమెకు తెలిసిపోతుంది వచ్చిన వాడు సేవకుడు. అర్థమవుతుంది. చుట్టూ ఆల్రెడీ ఒక పక్క చనిపోతున్నారు, కరువులు అందరూ మాడిపోతూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఏదో ఉంది. ఆయన మాట వింటే నేను ఆశీర్వదించబడతాను. ఆమేన్. నాకు తెలివి ఉంది, ఏంది ఆయన మాట అనేది? నాకు మాటలు వస్తాయి, నాకు జ్ఞానం ఉంది, చదువు ఉంది, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది. ఎందుకు వినాలి? నేను సేవకుని మాట ఎందుకు వినాలి అనుకోవద్దు. అనుకుంటే పప్పులు కాలేసినట్టు అవుతుంది, అంతే. ఇక మిస్టేక్స్ ఎక్కడ జరుగుతాయి తెలుసా? విశ్వాసులు ఎందుకు నమ్మకం ఉండరు? ఎవరు ఫోన్ టచ్ చేసినా, ఎవరితో మాట్లాడినా కష్టం. ఒక్కొక్కరు స్టేటస్ చూస్తుంటే, ఒక్కొక్కరు వీడియోలు చూస్తుంటే, ఒక్కొక్కరు వాళ్ళు చూస్తుంటే అమ్మో చాలా కష్టం. ఎవరితో మాట్లాడినా భయం. అందుకని ఎవరైనా ఫోన్ చేస్తేనే అమ్మా వందనాలు ప్రైజ్లాడనట. వాళ్ళు మన గురించి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే, పాస్టర్ గారు ప్రేయర్ చేయండి, ఇది చెప్పండి అంటే చెప్పడం తప్ప నోరు మూసుకొని ఉండడం మంచిది అనిపించింది. అందుకనే పని పెట్టుకొని అందరికి ఫోన్లు చేసి, పని పెట్టుకొని అందరికి ఇది చేసుకుంటూ, అందరి ఇల్లు తిరుగుకుంటూ ఆ పని లేదండి. హైదరాబాద్లో 10 మంది విశ్వాసులు ఉన్నారు. పోదమ్మా, వద్దమ్మా, వాళ్ళు ఫోన్ చేస్తేనే పోదాం. అయ్యో మరి చాలా రోజులు అయింది, వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలా రోజులు కావచ్చు, కానీ మరి చాలా చర్చలు తిరుగుతున్నారు వాళ్ళు. మనం పోతే ఒక పాస్టర్ గారు చెప్పిన మాట, ఇల్లు ఓపెనింగ్కి రమ్మని చెప్పారట. పోయిన తర్వాత ఆల్రెడీ లోకల్ పాస్టర్ గారు పిలిచి, ఆ పాస్టర్ గారు మంచి హడావుట్ చేస్తున్నారు. ఈ పోయిన పాస్టర్ గారికి కనీసం రెస్పెక్ట్ లేదు, వచ్చేటప్పుడు కానుకోలేదు. మరి ఛార్జీకి సిద్ధపడి పోకపోతే కథం హైదరాబాద్లో ఉండాల్సి వస్తుంది. ఎవరిని అడుకుంటాం? చాలా అనుభవాలు జరిగింది నా జీవితంలో కూడా. చెప్తున్నాను, ఇంటికి వస్తే, కరువులో ఇంటికి వస్తే దేవుడు ఎందుకు పంపించాడు ఇంటికి? సడన్గా సేవకుని ఇంటికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నాకు చాలా పని ఉంది, నాకేం పని లేదు, వచ్చి కూర్చున్నాడు, ఇక వచ్చాడు అనుకుంటారా? సేవకుని దేవుడు ఎందుకు పంపిస్తాడు? కానుకిస్తారు, తీసుకొని పోదామనా? చాలాసార్లు కాను కూడా వద్దని వచ్చాను నేను. ఎంతోమంది దగ్గర తీసుకోలేదు, వద్దని చెప్పిన, కానుక తీసుకోకుండా వచ్చిన చాలా సందర్భాలు జరిగాయి. మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ఇది అవసరం అంటే అవసరమే. అందుకనే దేవుడు చివరి వరకు కూడా అపొస్తలుడైన పౌలు అది ఒక మంచి మాట చెప్పాడు. ఏం తెలుసా? ఒక వివాహము అయ్యే అమ్మాయిని ప్రదానం చేసి పెళ్లి కుమారు దగ్గర తెల్లారి పెళ్లికి తీసుకెళ్తారు కదా. అయితే ఓ స్పెషల్లీ ప్రదానం చేసే వాళ్ళు అమ్మాయిని తీసుకెళ్ళాలి ఉంటారా? పిల్లల్ని తీసుకురావడానికి పోయే వాళ్ళు ఉంటారా? వరుణ్ దగ్గరికి వధువును తీసుకొచ్చే వాళ్ళు ఉంటారా? తీసుకొచ్చే వాళ్ళే సేవకుడు. అది కొత్త నిబంధనలు కూడా పౌలు అదే చెప్పాడు. నేను క్రీస్తుకు ప్రదానం చేసిన 1 కొరింథీ 11వ అధ్యాయం అనుకుంటా. ఆ మాట చదువు, నేను ముగిస్తాను.
ప్రార్థన చేసుకున్నాం. సేవకుడు డ్యూటీ అది. సంఘం అర్థం చేసుకుంటే మంచిది, లేకపోతే లేదు. 2 కొరింథీ అనుకుంటా 11వ అధ్యాయంలో 2 కొరింథీ 11వ అధ్యాయంలో ఎవరైనా స్పష్టంగా చదవండి మొదటి నుంచి. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరెలాగైనను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని గాని సర్పము చాలు ఇక తర్వాత టాపిక్ మారుతుంది. అది వద్దు, ఇక్కడ వరకు చాలు. ఏం చేశాడట? ప్రధానము చేసి తిని. చెప్పండి, ఎవరు ప్రధానం చేసింది? సేవకుడు అండి. ఇప్పుడు సంఘాన్ని అప్పగించే దేవుడు ఆయనకు కొంత పరిచయం ఇచ్చాడు. ఆయన ఆ పని ఎలా చెప్తున్నాడు? దేంతో పోలుస్తున్నాడు? సంఘానికి క్రీస్తును పోల్చి చెప్తున్నాడు. క్రీస్తుకు సంఘాన్ని, మిమ్మును క్రీస్తుకు ప్రధానం చేసి తిని. ఏం చేశాడట పాస్టర్ గారు? సంఘాన్ని అంటే వధువుని, వరుడికి ఆ రెస్పాన్సిబిలిటీ సేవకుంది. తెలుసా నీకు? తెలుసా? పాస్టర్ అంటే అసలు ఆ పదానికి విలువ తెలియదు చాలా మందికి. ఆ పదానికి విలువ తెలియకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. పాస్టర్ 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 ఏడున్నాడ? పాస్టర్ కాడున్నా. ఒకరు ఫోన్ చేయరు, ఫోన్ చేయగానే ఏడున్నాడ? పాస్టర్ కాడున్నా. ఏం పదం అది? కొంతమంది అసలు అర్థం కాలే ఈరోజు. అందుకని ఈ విషయాలు తెలిస్తే నీ కొంత రెస్పాన్సిబిలిటీ ఉంది. సేవకుని యొక్క బాధ్యత ఏందో, ఆయన రెస్పాన్సిబిలిటీ ఏందో నీకు అర్థమవుతుంది. అప్పుడు కమ్యూనికేషన్ సరిగా ఉంటుంది. అందుకని పౌలు చెప్పిన మాట చూడండి, కొంచెము సహించండి. కొద్దిగా అవివేకంగా మాట్లాడినట్టు మీకు అనిపిస్తుందేమో. చికాకు పడుతున్నారు, అవివేకంగా మాట్లాడినట్టు మీకు అనిపిస్తుందేమో. సహించండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రులైన కన్యకుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రదానం చేస్తుంది. మరి ఆ బాధ్యత పెళ్ళి అయ్యేదాకా ఉంటుంది. పెళ్లి కుమార్తెని సిద్ధపరిచి ప్రదానం చేసి తీసుకొని పెళ్లి కుమారునికి అప్పగించేదాకా ఉంటుంది. అప్పుడు ఆయన అడుగుతాడు, ఏం పిల్ల, ఏం అమ్మాయి, ఇట్లా చేశారు, ఇట్లా అని అడుగుతాడు. చేసుకుంటాడా? ఇష్టం లేకపోతే మరి అది నాకే అంటే సేవకునికి వస్తుంది. సేవకుని గురించి అర్థం కావట్లేదు. అర్థమైతే నో క్వశ్చన్. సేవకుని గురించి అర్థమైతే నో విమర్శించడం, ఇవన్నీ చేయరండి. ఆ సారెపతి విధురాలు తీసుకున్న నిర్ణయం, ఆమె ఆశీర్వదించబడ్డానికి కారణం నీకు తెలుసా? ఆమె బిడ్డ కాదండి, ఆమె ఇంటి వారందరూ కరువు తీరేంత వరకు పోషించబడ్డారు. మరి నీ ద్వారా నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మేలు జరగాలి. ఎప్పుడు జరుగుతుంది? మనమే సేవకుల మాట వినట్లేదు, ఇంకా పక్కనోడు ఏమింటాడు? అన్యుడే వింటాడు, దేవుని నమ్ముకున్నాడు వినట్లేదు. దేవుడు ఎందుకు సేవకుని పంపించాడంటే మనల్ని ఆశీర్వదించడానికి. ఆమె కాబట్టి ఈరోజు అననీయ సభ్యురాలు ఆ మాట వినలే. ఆశీర్వదించబడ్డారా? సేవకులతో అబద్ధమాడి ఆశీర్వదించబడ్డారా? సేవకుల్ని మనస్సులో లెక్క చేయకుండా ఆశీర్వదించబడ్డారా? పేతురు అనే దైవజనుని సింపుల్గా తీసుకున్నారు, సింపుల్గా మాట్లాడి అబద్ధాలు చెప్పేస్తున్నారు దైవ సేవకులతో. ఆటలాడే దేవునితో అన్న సంగతి తెలియదు. సేవకులతో ఏముందిలే, ఆయనతో ఏముందిలే, ఆయన పెద్ద ఇదే అన్నట్టుగా అనుకుంటే అననీయ సభ్యురాల పరిస్థితి ఏంటి? దేవుడు ఉన్నాడు మధ్యలో. అందుకని మలాకి ప్రవక్త కూడా చెప్పాడు, యెహోవా వింటున్నాడు, గ్రంథం రాయబడుతున్నాడు. ఈరోజు మీ ప్రవర్తన, మీ మాట ఏదైనా సరే సాహసాన్ని విలువ ఇవ్వండి. దేవుని సేవకుడిని దేవుడి ఊరు పంపాడు, నా ఇంటికి పంపాడు, నేనేం చేయాలి? అననీయ సభ్యురాలు ఏం చేశారు సేవకులతో? ఒకసారి పెద్ద విధురాలు ఏం చేసింది? ఎలా ఉంది? ప్రిఫరెన్స్ ఇవ్వడం, ఆ సహవాసాన్ని విలువ ఇవ్వడం, సంఘానికి విలువ ఇవ్వడం. దానికి మరి ఎంతైనా సరే నేను చెప్తున్నాను, మీరు ఎక్కడ లోబడకపోయినా పర్వాలేదు. మీరు ఎక్కడ లోబడుతున్నారో లోబడట్లేదు నాకు అనవసరం. దేవుడు ఏర్పరచుకున్న సంఘంలో మీరు లోబడండి, సేవకునికి లోబడండి, విధేయత కలిగి ఉండండి, క్రమశిక్షణలో ఉండండి. ఆయన చెప్తున్నాడు కానీ చేస్తున్నాడు, ఆయన చెప్తున్నాడు కానీ టయానికి వస్తున్నాడు, ఇలాంటి వద్దు. ఏ విషయం మీ మనసులో ఎక్కడ ఉన్నా సరే, మనకు దేవుడు ఏం చెప్పాడు, సేవకుడు ఏం చెప్పాడు, బైబిల్ ఏం చెప్తుంది, నేను అలాగ వెళ్తాను, దేవుడు నన్ను దీవిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నా కుటుంబం దేవుడు దీవిస్తాడు. నా విధేయతే నా కుటుంబానికి దీవెన, నా విధేయతే, నా లోబడటమే, నా లోబడే తనమే నాకు దీవెన తీసుకొస్తుంది. కొన్నిసార్లు పక్కన విశ్వాసులు మంచోళ్ళు కాకపోవచ్చు, కొన్నిసార్లు సేవకులు అర్థం చేసుకునే స్థితిలో లేకపోవచ్చు, అయినా పర్వాలేదు. మనం దేవునికి లోబడి దేవుని దీవెన పొందేవారిగా ఉన్నాం. అననీయ సభ్యురాలు ఒక హెచ్చరిక. కాబట్టి ఆ భయంకరమైన హెచ్చరిక
మనం తీసుకొని మనం జాగ్రత్త కలిగి ఉన్నాం. దేవుడు దీవించిన గాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవా, యేసుక్రీస్తు నామములో